హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం జరిగింది. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా డిఫరెంట్ ట్రేడ్స్ అండ్ అలానే డిఫరెంట్ కేటగిరీస్లో మనకైతే వేకెన్సీస్ ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ సైంటిస్ట్, ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్ బి, డ్రౌట్స్మెన్ బి, కుక్, ఫైర్మెన్, హెవీ వెహికల్ డ్రైవర్ అండ్ అలానే లైట్ వెహికల్ డ్రైవర్ గా మనకైతే వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారాగా మనకి 10th క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్ నుంచి మనకి పీజీ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ వరకు కూడా ఈ నోటిఫికేషన్ లో జాబ్స్ అనేవి ఉన్నాయి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు మీరు చూసినట్లయితే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ అనేది మీకు ఈ నోటిఫికేషన్ లో కనిపిస్తుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రెజెంట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో మనం ముందుగా అయితే నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే గమనిద్దాం ఫ్రెండ్స్. సో వన్ బై వన్ మనం జాబ్ అండ్ అలానే వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. మెకట్రానిక్స్ ఫీల్డ్లో మనకైతే వేకెన్సీస్ ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఈ జాబ్కి మనము ఎంఈ లేదా ఎంటెక్ అనేది కంప్లీట్ చేసుకోవాలి మెకట్రానిక్స్ స్ట్రీమ్లో నుంచి. సో 60% మార్క్స్ అనేది మనకి ఎడ్యుకేషన్లో అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో బీఈ బీటెక్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఎంఈ లేదా ఎంటెక్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ మోడ్ మనం చూసినట్లయితే రిటర్న్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఆ తర్వాత మనకైతే ఇంటర్వ్యూ ద్వారా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. బీఈ బీటెక్ అనేవి మనము మెకానికల్ స్ట్రీమ్లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది, దట్ టు 65% తోటి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మెటీరియల్ సైన్స్ ఫీల్డ్లో మనకైతే వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా మనము ఎంఈ లేదా ఎంటెక్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మెటీరియల్స్ ఇంజనీరింగ్ లేదా మెటీరియల్ సైన్స్ లేదా మెటలర్జికల్ ఇంజనీరింగ్ లేదా మెటలర్జికల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ లేదా పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం కంప్లీట్ చేసుకోవాలి 60% తోటి. బీఎస్సీ ఇంజనీరింగ్ లేదా బీఈ బీటెక్ అనేది మనము పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ముందు చదువుకొని ఉండాలి ఫ్రెండ్స్. కెమికల్ ఇంజనీరింగ్లో కానీ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ మనం కంప్లీట్ చేసుకొని ఉండాలి ఈ నార్మల్ డిగ్రీ అనేది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మ్యాథమెటిక్స్ ఫీల్డ్స్కి సంబంధించి మనకైతే వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. ఇక్కడ ఎంఎస్సి లేదా ఎంఎస్సికి ఈక్వలెంట్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి మ్యాథమెటిక్స్ లేదా అప్లైడ్ మ్యాథమెటిక్స్ స్ట్రీమ్లో 65% తోటి పాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నార్మల్ గ్రాడ్యుయేషన్ వచ్చేటప్పటికి బీఎస్సీ లేదా బీఎస్సీకి ఈక్వలెంట్ కోర్స్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫిజిక్స్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు, దట్ మీన్స్ ఫిజిక్స్ స్ట్రీమ్లో. ఈ జాబ్కి మనము ఎంఎస్సి లేదా ఎంఎస్సికి ఈక్వలెంట్ కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి ఫిజిక్స్లో కానీ లేదా అప్లైడ్ ఫిజిక్స్లో కానీ. 65% తోటి పాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి బీఎస్సీ ఫస్ట్ క్లాస్ తోటి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ టెక్నీషియన్ బికి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నవన్నీ సైంటిస్ట్ అండ్ ఇంజనీరింగ్ కి సంబంధించి జాబ్స్. ఇప్పుడు మనం టెక్నీషియన్ బికి సంబంధించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాము. సో ఇక్కడ ఫీల్డ్స్ మనం గమనించినట్లయితే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ లేదా టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ లేదా మెకానిక్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ లేదా మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ లో మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. అండ్ 10th క్లాస్ తర్వాత ఐటీఐ కానీ ఎన్టీసీ కానీ ఎన్ఏసీ కానీ కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్ట్రీమ్స్లో అప్పుడే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రీషియన్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి 10th క్లాస్తో పాటుగా ఐటీఐ కానీ లేదా ఎన్టీసీ కానీ ఎన్ఏసీ కానీ మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫోటోగ్రఫీ లేదా డిజిటల్ ఫోటోగ్రఫీకి సంబంధించి వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. ఇక్కడ మనము 10th క్లాస్ లేదా 10th క్లాస్ ఈక్వలెంట్ కోర్స్ కంప్లీట్ చేసుకొని ఐటీఐ లేదా ఎన్టీసీ లేదా ఎన్ఏసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో. అండ్ నెక్స్ట్ ఫిట్టర్కి సంబంధించి చూసినట్లయితే మనకి ఇక్కడ కూడా ఐటీఐ కంప్లీట్ చేసుకోవాలి 10th క్లాస్తో పాటుగా. ఎన్టీసీ కానీ ఎన్ఏసీ కానీ కంప్లీట్ చేసుకున్న మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లంబర్కి సంబంధించిన వేకెన్సీస్ ఇక్కడ కూడా 10th క్లాస్తో పాటుగా ఐటీఐ లేదా ఎన్టీసీ లేదా ఎన్ఏసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్కి సంబంధించిన జాబ్స్, వీటికి కూడా మనం 10th క్లాస్ లేదా 10th క్లాస్కి ఈక్వలెంట్ కోర్స్ కంప్లీట్ చేసుకొని ఐటీఐ లేదా ఎన్టీసీ లేదా ఎన్ఏసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈ పర్టికులర్ స్ట్రీమ్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్
టర్నర్ కి సంబంధించి కూడా మనకైతే సేమ్ టు సేమ్ ఇదే విధంగా అడుగుతున్నారు ఫ్రెండ్స్. 10th క్లాస్ తో పాటుగా ఐటీఐ లేదా ఎన్టీసీ లేదా ఎన్ఎస్సి లో మనకి కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది టర్నర్ ట్రేడ్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అలానే కార్పెంటర్, మోటార్ వెహికల్ మెకానిక్ లేదా మిషనిస్ట్ అండ్ అలానే వెల్డర్ కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. ఈ జాబ్స్ అన్నిటికి కూడా మనం 10th క్లాస్ తో పాటుగా ఐటీఐ కానీ ఎన్టీసీ కానీ లేదా ఎన్ఏసి కానీ కంప్లీట్ చేసుకోవాలి ఈ పర్టికులర్ స్ట్రీమ్స్ లో. అప్పుడు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ వీటికి సెలక్షన్ ప్రాసెస్ గమనించినట్లయితే మనకి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ అలానే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మనకైతే జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ డ్రౌట్స్మెన్ బి కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ కి మనము చూసినట్లయితే డ్రౌట్స్మెన్ మెకానికల్ అండ్ డ్రౌట్స్మెన్ సివిల్ కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి మనము 10th క్లాస్ తో పాటుగా ఐటీఐ లేదా ఎన్టీసీ లేదా ఎన్ఏసి కంప్లీట్ చేసుకోవాలి ఈ పర్టికులర్ స్ట్రీమ్స్ లో రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ అలానే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి మనకి ఫీల్డ్ లో మనకైతే వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. ఇక్కడ డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకోవాలి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కి సంబంధించి మనం రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా. అండ్ అలానే మనకి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, సివిల్ అండ్ మెకానికల్ స్ట్రీమ్స్ లో కూడా మనకి వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. వీటికి కూడా మనం డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఏ స్ట్రీమ్ లో అయితే చదువుకున్నామో ఆ స్ట్రీమ్స్ కి మాత్రమే మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి కూడా మనకైతే రిటన్ టెస్ట్ అండ్ అలానే స్కిల్ టెస్ట్ ద్వారాగా క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి కెమికల్, ఫిజికల్, యానిమేషన్ అండ్ మల్టీమీడియా, మ్యాథమెటిక్స్ కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. ఈ జాబ్స్ అన్నిటికీ మనము బీఎస్సీ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏ స్ట్రీమ్ కి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ స్ట్రీమ్ కి సంబంధించి మనం అయితే స్పెషలైజేషన్ తీసుకొని మనం బీఎస్సీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది మనకు అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ అని మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్ కి సంబంధించిన వేకెన్సీస్. ఇక్కడ లైబ్రరీ అసిస్టెంట్ కి చూసినట్లయితే మనకి గ్రాడ్యుయేషన్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో గ్రాడ్యుయేషన్ ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా వీటికి ఈక్వలెంట్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ జాబ్ కి అప్లై చేయొచ్చు. రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ద్వారాగా క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కుక్ కి సంబంధించిన జాబ్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్ కి మనము 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ కుకింగ్ కి సంబంధించి. అండ్ అలానే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఇండివిజువల్స్ నాట్ టు బి యాక్సెప్టెడ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఇండివిజువల్స్ నుంచి తీసుకొచ్చినట్లయితే అది యాక్సెప్ట్ చేయబడదు. ఏదైనా సరే ఆర్గనైజేషన్ ద్వారాగానే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి రిటర్న్ టెస్ట్ అండ్ అలానే స్కిల్ టెస్ట్ ద్వారా క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫైర్మెన్ కి సంబంధించి చూసినట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ అలానే ఇక్కడ క్యాండిడేట్స్ ని రిటర్న్ టెస్ట్ అండ్ అలానే స్కిల్ టెస్ట్ ద్వారా క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఫిజికల్లీ ఫిట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే లైట్ వెహికల్ డ్రైవర్ గా మనకు వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇక్కడ అడుగుతున్నారు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ మనం గమనించినట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ అలానే స్కిల్ టెస్ట్ ద్వారా క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. హెవీ వెహికల్ డ్రైవర్ గా మనకి వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు. ఇక్కడ కూడా 10th క్లాస్ పాస్ అవ్వాలి. 5 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అందులో 3 years హెవీ వెహికల్ డ్రైవర్ గా అయితే ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. సో రిటర్న్ టెస్ట్ అండ్ అలానే స్కిల్ టెస్ట్ ద్వారా క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఏజ్ లిమిట్ అండ్ అలానే పే స్కేల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో సైంటిస్ట్, ఇంజనీర్ పోస్ట్ కోడ్ నెంబర్ 1 and 2 కి చూసినట్లయితే మినిమం 18 years మాక్సిమం 30 years ఫ్రెండ్స్. అండ్ అలానే పోస్ట్ కోడ్ నెంబర్ 3 and 4 కి మినిమం ఏజ్ 18 అండ్ మాక్సిమం 28 years. పే స్కేల్ వచ్చేటప్పటికి 56,000 రూపీస్ పర్ మంత్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ కి సంబంధించి వేకెన్సీస్ కి చూసినట్లయితే మినిమం ఏజ్ 18 అండ్ మాక్సిమం 35 years ఫ్రెండ్స్. సో పే స్కేల్ రేంజ్ వచ్చేటప్పటికి 44,900 రూపీస్ పర్ మంత్ అయితే మనకి ఇక్కడ శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ టెక్నీషియన్ బి అండ్ డ్రౌట్స్మెన్ బి కి సంబంధించి మనం చూసినట్లయితే మినిమం ఏజ్ 18 మాక్సిమం 35 years.
పే స్కేల్ రేంజ్ 21,700 రూపీస్ పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫైర్మెన్ కి చూసినట్లయితే మినిమం 18 ఇయర్స్, మాక్సిమం 25 ఇయర్స్ ఫ్రెండ్స్. అండ్ కుక్ కి సంబంధించి చూసినట్లయితే మినిమం 18 అండ్ మాక్సిమం 35 ఇయర్స్. లైట్ వెహికల్ డ్రైవర్ అండ్ అలానే హెవీ వెహికల్ డ్రైవర్ కి సంబంధించి మనకి మినిమం 18 ఇయర్స్, మాక్సిమం 35 ఇయర్స్ ఫ్రెండ్స్. శాలరీ రేంజ్ వచ్చేటప్పటికి 19,900 రూపీస్ పర్ మంత్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ అన్ని జాబ్స్ కి ఈ బేసిక్ శాలరీతో పాటుగా అలవెన్సెస్ కూడా మనకైతే యాడ్ ఆన్ గా రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ హౌ టు అప్లై అనే సెక్షన్. ఈ జాబ్ కి మనము ఆన్లైన్ మోడ్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అన్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మీరు గమనించినట్లయితే 1st March 2024 ఫ్రెండ్స్. సో ఫిబ్రవరి 10th నుంచి 1st March 2024 లోపు మనమైతే ఈ జాబ్స్ కి ఆన్లైన్ మోడ్ లో అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము అప్లై చేసేటప్పుడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ అలానే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ మన కమ్యూనిటీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి సాఫ్ట్ కాపీస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము సైంటిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ కి సంబంధించిన జాబ్స్ కి 250 రూపీస్ ఫీజు అయితే పే చేయాలి. కానీ ఇనీషియల్ గా 750 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం ఎగ్జామ్ రాసిన తర్వాత రిమైనింగ్ 500 రూపీస్ ఏవైతే ఉంటాయో ఆ 500 రూపీస్ ని మనకి రీఫండ్ చేయడం జరుగుతుంది. అంటే టోటల్ 750 రూపీస్ మనం పే చేస్తే అందులో వారి ఫీజు 250 రూపీస్ కట్ చేసుకొని మనం ఎగ్జామ్ రాసిన తర్వాత 500 రూపీస్ అనేది తిరిగి మన బ్యాంక్ అకౌంట్ కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే అదే విధంగా మనకి ఇక్కడ టెక్నీషియన్ బి, డ్రౌట్స్మెన్ బి, కుక్, ఫైర్మెన్, లైట్ వెహికల్ డ్రైవర్ అండ్ హెవీ వెహికల్ డ్రైవర్ కి ఫీజు అనేది 100 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఇనీషియల్ గా 500 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ 100 రూపీస్ అమౌంట్ కట్ చేసుకొని రిమైనింగ్ 400 రూపీస్ అనేది మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మనకైతే రీఫండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఫీజు అనేది ఆన్లైన్ మోడ్ లో మనమైతే ఫీజు పే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మెన్ కి ఎలాంటి ఫీజు ఇక్కడ ఛార్జ్ చేయబడదు ఫ్రెండ్స్. దట్ మీన్స్ ఇనీషియల్ గా మనం ఫుల్ అమౌంట్ అయితే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. వన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత కంప్లీట్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది మనకి రీఫండ్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ కి మాత్రమే ఫీజు అనేది డిడక్ట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్ లేదా రిమైనింగ్ సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకైతే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్ గా అఫీషియల్ వెబ్సైట్ అనేది చెక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.